క్రియేట్ ఆప్షన్లోకి వెళ్ళి స్టాక్ పైన మీకు కనిపిస్తుంది కదా, స్టాక్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ కింద చూస్తున్నట్టు గ్రీన్ స్క్రీన్ పక్కన ఇంట్రో ఉందా, దాంట్లోకి వెళ్తే మీకు ఇష్టం వచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకుని, నేను స్మోక్ ఉంది కాబట్టి స్మోక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ మీరు దేనికైతే వీడియో చేస్తున్నారో టెక్స్ట్, నేనైతే మ్యారేజ్కి చేస్తున్నా కాబట్టి హ్యాపీ మ్యారేజ్ డే అని, హ్యాపీ మ్యారేజ్ అనేది ఒక కలర్లో, డే అనేది ఒక కలర్లో కలర్ని సపరేట్ టెక్స్ట్ చేసుకుంటున్నాను. ఫాంట్స్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫాంట్ పెట్టుకోండి. యానిమేషన్లోకి వెళ్ళి అంటే ఎలా రావాలో అబౌట్స్, ఇక్కడ మీకు ఎక్కువ టైంలో కావాలి అంటే స్లోగా రావాలి కాబట్టి టైం ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ అదే టెక్స్ట్ కింద డే రావాలి కాబట్టి మళ్ళీ యాడ్ టెక్స్ట్ నొక్కి డే, లోకి వెళ్ళి ఇక్కడ ఏ కలర్లో కావాలి, నేను రెడ్లో కావాలని అనుకున్న వాటికి రెడ్లో పెట్టాను. దాన్ని అడ్జస్ట్ చేసి దాని కింద పెట్టేయండి. ఇప్పుడు అక్కడ ప్లస్ బటన్ నొక్కి ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, నెక్స్ట్ మ్యూజిక్ పాట, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్లోకి పోతే నీకు వీడియో సాంగ్ వస్తుంది. మనకి ఆఫ్లైన్లో సాంగ్స్ కావాలంటే ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్లోకి వెళ్తే ఆఫ్లైన్ మన డివైస్లో ఉన్న సాంగ్స్ వస్తాయి. అవి యాడ్ చేసి మీకు ఇక్కడ సాంగ్ కట్ చేయాలనుకో స్లిప్ నొక్కితే అక్కడ కట్ అయిపోతుంది, దాన్ని డిలీట్ చేసేసుకోండి. ఆ సాంగ్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేయాలి కాబట్టి దాన్ని ఎంత దూరం కావాలంటే యానిమేషన్ చేసుకొని ఇక్కడ ఆ ఫోటోని క్లిక్ చేస్తే ఇక్కడ యానిమేషన్లోకి వెళ్తే ఆ ఫోటో ఎలా రావాలా అనేది ఉంటుంది. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న టిక్ బటన్ నొక్కండి. నెక్స్ట్ ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలంటే అక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, అది నొక్కి ఇంకొక ఫోటో, మళ్ళీ దానికి సేమ్ అంతే యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చింది. అంటే ఇంత టైంలో ఇంత స్లో మోషన్లో రావాలా, టైం ఇంక్రీజ్ చేసుకుంటే స్లో మోషన్లో వచ్చేస్తుంది. అన్ని ఫోటోలు ఉంటే అన్ని ఫోటోలు యాడ్ చేసుకోవచ్చు. పైన ఎక్స్పోర్ట్ నొక్కితే అది డౌన్లోడ్ అయిపోతుంది.